ఏపీ యాత్రకు స్వాగతం. ఈరోజు మనము హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న మేడ్చల్ ఆ ప్రాంతంలో ఉన్న శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నాము. అందులో చాలా విచిత్రమైన మార్పులు ఉంటాయండి. ఆ దేవాలయంలో స్వామివారు ఉత్తరాయణం వచ్చినప్పుడు ఒకవైపుకు ఒరిగి ఉంటారు, దక్షిణాయనం వచ్చినప్పుడు ఇంకో వైపుకు ఒరిగి ఉంటారు. ఆ విశేషాలు మీకు చూపిస్తాను. అదేవిధంగా అక్కడ కాశీ విశ్వేశ్వరుడు కూడా కొలువై ఉన్న చోటు, అదేవిధంగా ఆ పక్కనే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా ప్రాచీనమైన దేవాలయము. ఎన్ని సంవత్సరాలతో మనము లెక్కగట్టలేమండి. అలాంటి దేవాలయాలు మీకు ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు చాలా వింత వింత విషయాలు మీకు చెప్తూ ఉంటాను, ఎందుకంటే నేను కూడా కొన్ని చూస్తే కానీ నమ్మలేను. అక్కడ నందీశ్వరుల వారు కూడా చెమట వస్తుందండి. ఆ చెమట కూడా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మీరు చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానము. ఇక్కడ సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి సమేతుడై కాశీ విశ్వనాథుడు వెలిసిన క్షేత్రము ఈ దేవాలయము. దాదాపుగా 500 ఏళ్ల నాటి దేవాలయంగా ఇక్కడి స్థానికులు చెప్తున్నారండి. ఎందుకంటే ఇది 5వ తరం వాళ్ళు ఈ గుడికి పూజారులుగా ఉన్నారంట. చాలా అద్భుతమైన దేవాలయము. కట్టడాలు ఇవన్నీ చాలా ప్రాచీనమైన దేవాలయం అండి. చూస్తున్నారు కదా గజస్తంభము. అదే మాదిరి ఇక్కడ బిల్వపత్రం చెట్టు కూడా ఉందండి. శివునికి ఇష్టమైన వృక్షము. ఈ దేవాలయాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా ప్రాచీనమైన దేవాలయం అని చెప్పొచ్చు. చూశారు కదా, శిఖరం అండి. దాదాపుగా 500 ఏళ్ల నాటి దేవాలయంగా భావించవచ్చు. శివాలయ క్షేత్రం అండి. ఆ పక్కనే గణపతి, శివుని వెనుకల్ని అన్నపూర్ణేశ్వర దేవి. అద్భుతమైన దేవాలయం అండి. దాదాపుగా 500 ఏళ్ల నాటి దేవాలయం అని ఇక్కడి స్థానికులు చెప్తున్నారండి. మనం కూడా చెప్పొచ్చు ఈ స్ట్రక్చర్ బట్టి. గుడి మాత్రం ఇప్పటిది మాత్రం కాదు, చాలా 100 ఏళ్ల నాటి దేవాలయమే. విఘ్న వినాయకుడు, కాశీ అన్నపూర్ణేశ్వర దేవి. గురు దక్షిణామూర్తి మాదిరి ఇక్కడ మండపాలు కూడా ఉన్నాయండి. గోడకే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. ఇక్కడ మొత్తం మార్బుల్ తోటి అతికేయడం జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో మేడ్చల్లోని ఈ దేవాలయము స్వయంభూ దేవాలయంగా కొలుస్తారండి. కాశీ విశ్వనాథుడు సమితుడై అన్నపూర్ణేశ్వరి సమితుడై ఉన్న క్షేత్రమే కాశీ అన్నపూర్ణ సమేత విశ్వనాథ దేవాలయము. చాలా అద్భుతం అండి. అదే మాదిరి ఈ దేవాలయంలోనే ఫస్ట్ టైం రాములవారి దేవాలయంలో ఆంజనేయ స్వామి ఉంటాడు, కానీ మొట్టమొదటిసారిగా శివుని దేవాలయంలో హనుమంతుల వారు ఉన్నారు. మీరు చూస్తుంది అదే వీర హనుమాన్. ఈ స్వామి రాములవారి దేవాలయంలో మాత్రమే మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తే, నేను మొట్టమొదటిసారిగా శివాలయం దేవాలయంలో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ గుడి మెయిన్ ప్రత్యేకత అదేనండి. ఆంజనేయ స్వామి వారు చాలా పవర్ఫుల్ దేవాలయం ఇది. చూసారు కదండి, ఇక్కడ తడి తడిగా మీకు కనబడుతుంది కదా, పాకరు పట్టినట్టుగా. ఇక్కడ నందీశ్వరుని చెమట అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇక్కడ తడి ఆరిపోదంటుంది. ఎంత తూడ్చినా ఎంత క్లీన్ చేసినా కూడా ఈ తడి ఆరిపోకుండా నిరంతరంగా వాటర్ వస్తూ ఉంటాయంట. ఎండాకాలం, చలికాలం, వానాకాలం అలా ఏం లేకుండా ప్రతి కాలానికి వాటర్ అనేది తడి ఎప్పటికీ ఉంటాయంట అండి. చాలా అద్భుతమైన
క్షేత్రం అని ఇక్కడ స్థానికులు చాలా మహిమగల క్షేత్రం అని, పిల్లలు కానీ వారికి పిల్లల సంతానం ఇస్తాడని, అదేవిధంగా పెళ్ళి కాని వారికి, అదేవిధంగా చదువు ప్రతి దాంట్లో స్వామిని సేవిస్తే అన్ని కోరికలు తీర్చే దేవుడని ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. 26 ఏండ్లు అవుతుంది నేను వచ్చి టెంపుల్కు. ఈ టెంపుల్నే చేసుకుంటుంటున్నా, దేవుని సేవ చేసుకుంటున్నా, మంచిగా ఆరోగ్యంగా ఉన్నా. కాళ్ళ నొప్పులు ఒకటే ఉంటాయి కానీ నాకు ఏ జ్వరం అనేది, చలి అనేది ఏది లేదు. ఒంటరిగా ఒక్కదానే ఇంట్లోనే ఉండగలుగుతా నేను. స్వామి సేవ చేసుకుంటే ఎప్పటికైనా నిన్నే ఉంటా నేను. జనాలు శివరాత్రికి, కార్తీక మాసము, శ్రావణ మాసము వస్తారు. కళ్యాణము ఇప్పుడు మాస శివరాత్రి అని వస్తుంది ఒకటి, అప్పుడు అయితే శివరాత్రి 15 దినాలు ఉందనంగా అవుతుంది, ముందు అవుతుంది. శివరాత్రికి రామలింగ స్వామి గుడిది అవుతుంది, శివరాత్రి నాడు వీరభద్రం గుడిది అవుతుంది. ఉన్నాయి, కొత్తగా బంగారు కూడా కట్టిరు, అది కూడా శివరాత్రి నాడు అవుతుంది. చూసారు కదండి, చాలా అద్భుతమైన దేవాలయము. ఈ దేవాలయం పక్కనే రాములవారి దేవాలయము, ఆ కొండపైన ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయము. ఇవన్నీ ఈనాటి దేవాలయాలు మాత్రం కావండి, చాలా పురాతనమైనవి. కనిపించేది కళ్యాణ మండపము. ఇది కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వనాథ స్వామి దేవాలయం. ఇది చూస్తున్నాం కదండి, ఈ పక్కనే వీరభద్రస్వామి దేవాలయం కూడా ఉందండి. అది కూడా మనం ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేద్దాము. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానము, మేడ్చల్ మున్సిపాలిటీ, రైల్వే గేట్ దగ్గర మేడ్చల్. గుడి ముందు గజస్తంభం అండి. ఆ పక్కనే ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. ఆ పక్కనే ఇది కూడా చాలా ప్రాచీనమైన దేవాలయం అని చెప్పొచ్చు అండి. ఆ గుడి బ్యాక్ సైడ్ వచ్చి పోతులూరి వీరబ్రహ్మణ్యం గారి దేవాలయం ఉందండి, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాము. స్వామివారు అండి, అమ్మవారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం. ఇది ఇక్కడ కళ్యాణ వేదిక అండి. 16 గుంజల మండపం అంటారు దీన్ని, ఎందుకంటే ఇక్కడ 16 పిల్లర్స్ ఉంటాయండి. మీరు చూస్తుంది మండపం అదే. ఇందులోనే కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారండి. ఈ పక్క హనుమాన్ దేవాలయం ఉందండి. అలా ముందుకెళ్తే శ్రీ 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 దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానము, మేడ్చల్ దేవాలయం అండి. మీరు చూస్తుంది చాలా అద్భుతమైన దేవాలయము, స్వయంభూ దేవాలయం అండి. చాలా బాగుంటుంది. మనం గుడిలోకి వెళ్ళి, ఇది మధ్యాహ్నం సమయం కాబట్టి మనకు గుడి ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను. చూద్దాము, ఆ స్వామి అనుగ్రహం ఉంటే దర్శనంగా చేయిస్తాను. చూసారు కదండి, ఈ దేవాలయము శివుని దేవాలయము. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ దేవాలయంలో శివలింగము ఒక 6 నెలలు ఎడమ వైపుకి ఒరిగి ఉంటుంది, మళ్ళీ ఇంకొక 6 నెలలు కుడివైపుకి ఒరిగి ఉంటుందండి. ఇది చాలా స్పెషల్ దేవాలయం అని చెప్పొచ్చు. ఈ దేవాలయం గురించి ఇంకా మనం ముందుకు వెళ్ళి చెప్తూ ఉందామండి. గుర్తుంచుకోండి, ఒక 6 నెలలు శివలింగము ఎడమ వైపుకి ఒరిగి ఉంటుంది, మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత చూస్తే కుడివైపుకి ఒరిగి ఉంటుందండి. ఇది ఎందుకు ఉంటుంది, ఎందుకు అలా జరుగుతుందనేది మనం ముందుకు వెళ్ళి తెలుసుకుందాము రండి. మీరు చూస్తుంది శ్రీ 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 దాక్షాయిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము, మేడ్చల్ అండి. ఇది మనం గుడిలోకి వెళ్దాము. చాలా అద్భుతమైన దేవాలయము, ప్రాచీనమైన దేవాలయం అండి. ఎందుకంటే ఈ దేవాలయానికి చాలా మహిమగల దేవాలయం అని చాలా భక్తులు వస్తుంటారు. చాలామంది కూడా యూట్యూబ్లో పెట్టి ఉండొచ్చు. నాకు తెలిసిన సమాచారాన్ని మీకు ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం మాత్రం చేస్తానండి. గుర్తుంచుకోండి, ఆలయం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఉంటుందండి. ప్రతి సోమవారం మాత్రము ఉదయం 6 నుంచి సాయంత్రము 8 గంటల వరకు ఉంటుందండి. గజస్తంభం అండి గుడి ఎదురుగా. హర హర మహాదేవ శంభో శంకర. దేవాలయంలోని దృశ్యం అండి, నందీశ్వరుని ఎదురుగా శివలింగము. మనం అలాగే అందులోకి వెళ్తే స్వరంగ మార్గం నుంచి పైకి మెట్ల ద్వారం ఉందండి. ఖచ్చితంగా మీరు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఆ మహిమ ఏంటో మీరు కూడా కళ్ళారా చూస్తారు కాబట్టి ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించండి.
చెప్పాం కదండి, స్వామివారు దక్షిణాయనం వచ్చినప్పుడు దక్షిణాయనానికి ఒరిగి ఉంటారు, అదే ఉత్తరాయణం వచ్చినప్పుడు ఉత్తరానికి ఒరిగి ఉంటారు. ఇక్కడ ఈ దేవాలయానికి విశేషంగా అది చెప్పవచ్చు. అదేవిధంగా రాములవారు స్వయన అభిషేకం చేసిన శివలింగం ఇది. అందుకే ఇది రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు కూడా వచ్చింది. మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇది దాదాపుగా రాములవారు ఉన్నప్పటి నుంచి దేవాలయం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా అమ్మవారు దక్షిణి కూతురు దక్షాయని కాబట్టి అమ్మవారు సమేతంగా ఉన్న క్షేత్రమే ఈ రామలింగేశ్వర స్వామి క్షేత్రము. అమ్మవారితో సహా ఉన్న క్షేత్రమే ఈ దేవాలయము. ఖచ్చితంగా ఈ దేవాలయానికి వచ్చి మీరు కూడా దర్శించుకుంటారని మనసారా నమ్ముతూ, ఈ కట్టడం కూడా ఇప్పటిది కాదండి, చాలా పురాతనమైంది. మీరు చూసిన కదా, అప్పట్లో బురుజులను కట్టేవారు, ఒకటో మీద రెండో మేడ అని. ఆ మేడలో బిల్లు చూస్తుంది అదే. అదేవిధంగా ముందు ఇలా ఉందండి గ్రౌండ్ లాగా. ఆ ముందే మనం ఇప్పుడు వచ్చాం కదా, కాశీ విశ్వనాథ స్వామి దేవాలయము, వీరభద్ర స్వామి దేవాలయము, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము, ఆంజనేయ స్వామి దేవాలయము, ఇవన్నీ దర్శించుకున్న తర్వాతనే మనము ఈ మెట్ల మార్గాన ఈ దేవాలయానికి వస్తాము. చూస్తున్న దేవాలయం అదేనండి. చాలా అద్భుతమైన దేవాలయం అని చెప్పండి. బండే సర్కిల్లో వెలిసిన క్షేత్రమే ఈ దేవాలయం అండి. మీరు చూస్తున్న దేవాలయం అదే. హోమగుండం అండి. స్వామివారి ఫొటోస్ మీకు తీసి చూపిస్తున్నానండి. స్వామివారు, ఆ పక్కనే అమ్మవారు చక్కటి రూపాలతో వెలిసిన క్షేత్రం. ఆ పక్కనే ఒక అద్భుతమైన స్వయంభూ దేవాలయం ఉందండి. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. చాలా ప్రాచీనమైన దేవాలయం అండి. ఈ గుడి అయితే ఏ నాటిదో అనేది మీరు ఊహించుకోవచ్చు. ఆ ప్రహరీ కూడా కూలిపోయి శిథిలావస్థకు వచ్చేసింది. మీకు ఇంకో అద్భుతం ఏంటంటే, ఈ దేవాలయంలో ఒక గుండెకే మన గరుత్మంతుని మీకు చూపిస్తానండి. చూడండి. అంటే ఈ దేవాలయము పూర్వము చాలా అద్భుతంగా విరాజిల్లింది. కానీ ఇప్పుడు ఆలనకి పాలనకి నోచుకోకుండా శిథిలావస్థకు వచ్చేసిందండి. చాలా ప్రాచీనమైన దేవాలయం. అందులోనే వీరహనుమాన్ దేవాలయం ఉంది. గజస్తంభానికే ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదండి. శంకు చక్రాలు అవి కూడా మీకు చూపిస్తాను. ఈ స్వయంభూ దేవాలయం చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ రాతికే గుడి ఆనించి కట్టారండి. ఎందుకంటే ఆ గుండెకే స్వామివారు వెలిచినట్టుగా మనకు కనబడుతుంది. పైన చూశారు కదా శిఖరము. అదేవిధంగా ఈ గుండెకి ఆనుకొనే మనకు గోడ ఉంది. అసలు చాలా ఈనాటి దేవాలయం అని చెప్పవచ్చు, వెలకట్టలేము. చాలా ప్రాచీనమైన దేవాలయము. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇది. శంకుచక్రధారి ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఇది గజస్తంభానికి శంకుచక్రాలండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి, అదేవిధంగా శంకు అండి. మీరు చూస్తుంది గజస్తంభం ఇది. ఆ పక్కనే స్వామివారి దేవాలయం ఇది. మనకు గుడిలోకి ప్రవేశం లేదు కాబట్టి మనం బయట నుంచి తీస్తున్నామండి. మీకు కనిపిస్తుంది ఆళ్వార్లండి. ఆ స్వామివారే సాక్షాత్తు ఎదురుగా ఉన్న ఆళ్వార్లీలు. ఆ లోపల భాగమే మనకు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇది. చాలా చక్కటి అద్భుతమైన దేవాలయము. బండే సర్కిల్లో వెలిసిన క్షేత్రము, స్వయంభూ క్షేత్రము. మీరు చూస్తుంది ఆళ్వార్లు. ఆ పక్కనే ఆ తెల్లటి సున్నం వేసిన ఆ బండారాతికే స్వామివారు వెలిసినట్టుగా మనకు చెప్తున్నారు. మనకు ఈ గుడి ఈరోజు క్లోజ్ ఉంది కాబట్టి మనం చూడలేకపోతున్నామండి. ఏదేమైనా స్వామివారి దర్శనం చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఇలాంటి దేవాలయానికి రావడం మన పూర్వజన్మ సుకృతము. ఆ స్వామి అనుగ్రహం ఉంటే కానీ ఈ దేవాలయాన్ని దర్శించలేమండి. చూసారు కదండి, గాలి గోపురం ఇది. ఆ గుండె పైనే గోపురాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఎన్ని వేల ఏళ్ల నాటి దేవాలయం అనేది ప్రకృతిలో వెలిసిన, మొత్తం ప్రకృతికి వలిచి దేవాలయాన్ని ఆనాడు ఎవరు కట్టారో తెలియదు. ఆనాడు నుంచి ఈనాడు వారికి ఆ స్వామి వారికి నిత్య కైకర్యం పూజలు చేస్తున్నారు కొంతమంది భక్తులు. అది ఏదేమైనా మన హిందూ దేవాలయాలు, ప్రాచీన దేవాలయాన్ని రక్షించండి. వాటికి మన వంతు సహాయంగా ఏదైనా ఒకటి దానం చేయండి. ఆ పుణ్యాన్ని మన పిల్లలకి, మన పెద్దలకి, మన కుటుంబాన్ని తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించి మనకు ఆ స్వామి మనం రక్షిస్తుంటాడు. ఖచ్చితంగా మన పిల్లలు కూడా ఇలాంటి దేవాలయాన్ని చూపించండి తప్పకుండా. చాలా అద్భుతమైన దేవాలయం అండి. టోటల్గా ప్రకృతి ఒడిలో వెలిసిన క్షేత్రమే
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఇది ముందు భాగం అండి. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇది. దాని ముందు తులసికోట. ఏదేమైనా ఇలాంటి దేవాలయానికి రావడము మన పూర్వజన్మ సుకృతము. మంచి అద్భుతమైన దేవాలయం చూసిన తృప్తి మాత్రం మాకు మిగిలిందండి. ఖచ్చితంగా ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియో నాకు తెలిసిన సమాచారాన్ని మీకు ఇస్తున్నానండి. ఇంకా కూడా ఈ దేవాలయానికి మహిమ చాలా ఉంది. అది ఈరోజు పంతులు గారు లేరు, మధ్యాహ్నం సమయంలో వచ్చినాం కాబట్టి ఏదేమైనా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ దేవాలయానికి రండి, దర్శించండి, తరించండి. ఆ స్వామివారి సేవలో మీరు కూడా పాల్గొనండి. అందరికీ నమస్కారం. ఈ యాత్రను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.